విజయవాడ పశ్చిమలో విజయం వైసీపీదేనని ఆ పార్టీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా షేక్ ఆసిఫ్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పేదవాడికి పెత్తందారికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో విజయం తనదే అని చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమం గెలిపిస్తుందంటున్న విజయవాడ వెస్ట్ వైసీపీ షేక్ ఆసిఫ్ తో మా ప్రతినిధి పద్మ ఫేస్ టు ఫేస్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు షేక్ ఆసిఫ్ గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో ఏ విధమైన ప్రజాదరణ ఉంది, ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ఎన్నికలను అనే విషయాన్ని వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎన్నికల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుంది? మంచి ఆదరణ వస్తుంది. ప్రజలు చాలా ఆనందంగా ముందుకొచ్చి వాళ్లే మాకు హారతులు పలికి మేము జగనన్నకు తోడుగా ఉంటాం, జగనన్న మాకు అనేక విధాలుగా ఆదుకుంటున్నారు, మంచి సంక్షేమ పథకాలు మాకు జగనన్న ఇస్తున్నారు, ఆ పథకాల ద్వారా మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన మీ ప్రత్యర్థి సుజనా చౌదరి గారితో పోటీ పడుతున్నారు కదా, ఎలా అనుకుంటున్నారు? అసలు ఏమనుకుంటున్నారు? ఆయన కేంద్ర మంత్రి అయితే అయి ఉండొచ్చేమో కానీ మాకు మా పథకాలు ఉన్నాయి, మా జగనన్న సంక్షేమ పథకాలు, అలాగే మా జగనన్న ఫోటోతో మేము ముందుకెళ్తున్నాం. మాకు ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. జగనే మా నమ్మకం అని చెప్పేసి ప్రజలందరూ చెప్తున్నారు. ఆయన కేంద్ర మంత్రి అయితే అయి ఉండొచ్చేమో కానీ ఆయన ఏనాడు ప్రజాక్షేత్రంలో ఆయన గెలిచిన వ్యక్తి కాదు, ప్రజా సమస్యలు తెలుసుకున్న వ్యక్తి కాదు, ఆ ప్రజా సమస్యలు తీర్చిన వ్యక్తి కూడా కాదు. ఆయన గురించి ఇంక మనం మాట్లాడుకోవడం కూడా ఏముంది చెప్పండి. ఏదైనా ఒక కార్పొరేటర్గా, ఒక ఎమ్మెల్యేగా ఆయన ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు అంటే దాన్ని మేము మాట్లాడగలుగుతాం. ఆయన డబ్బుతో పదవులు కొనుక్కొని ఆయన విలాసంగా తిరిగే వ్యక్తి ప్రజలకు ఏం చేస్తాడని చెప్పేసి ప్రజల్లో సందేహం. అది కూడా నేను స్థానికుడిని, ఆయనేమో ఢిల్లీ బాబు, ఇంక తెలియదేమో చెప్పండి. అంటే టీడీపీ మేనిఫెస్టోకి వైసీపీ మేనిఫెస్టోకి ఏంటి డిఫరెన్స్ ఏమనుకుంటున్నారు? డిఫరెంట్ అనేది ఏముంది, గతంలో కూడా టీడీపీ మేనిఫెస్టో గురించి మీ అందరికీ తెలిసినాయి. 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ప్రజలకి చాలా మొగ్గు పెట్టిన వాళ్ళు. మరి ఈరోజు కూడా మేనిఫెస్టో అని చెప్పి ముందుకు తీసుకొచ్చారు. ఆ మేనిఫెస్టోలో కూటమికి సంబంధించిన మేనిఫెస్టో లాగా లేదు, అది కేవలం జనసేన తెలుగుదేశం కలిసి రచించిన మేనిఫెస్టో లాగా ఉంది. దానికి మోడీ బొమ్మ కూడా లేదు అని చెప్పి బీజేపీ వాళ్ళు ఆ మేనిఫెస్టోను కూడా ముట్టుకోకుండా తిరస్కరించారు. మరి దాంట్లో వాళ్ళ కూటమి వాళ్ళే తిరస్కరిస్తున్నప్పుడు ప్రజలకి ఎలా ఉపయోగకరంగా ఉంటుంది? అందులో ఏమీ లేదు. ఆ మేనిఫెస్టోలో ప్రజలకు ఏం చేస్తాం, ఏమి ఇస్తాం అనేది ఒక హామీ అనేది ప్రత్యేకించి ఏమి లేదు. అదే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ప్రజలకి మేము ఏం చేస్తాం, మేము చేసేదే చెప్తాం అని చెప్పేసి మేనిఫెస్టోని రచించి ప్రజలకి అనుగుణంగా తీసుకొని ప్రజలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా తీసుకొని మేనిఫెస్టోని రచించడం జరిగింది. మీరు ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఒకవేళ ప్రజలు కనుక మిమ్మల్ని ఆదరించినట్లయితే ఇంకా ముందు ఎలాంటి అభివృద్ధి చేస్తారు? తప్పకుండా ఏదైతే ప్రజలకు అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్తాను. ఆల్రెడీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. అనేక సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, మంచి అభివృద్ధి చేసే మేము వెళ్ళి ఓటు అడుగుతున్నాం. ఇంకా కొద్ది పెండింగ్ పనులు ఉన్నాయి. కొన్ని రోడ్స్ కానీ, కొన్ని రిటైనింగ్ వాల్స్ కానీ కొండ ప్రాంతాన, అలాగే ఇళ్ల పట్టాల సమస్య ఒకటి ఉంది. కొన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చేసాం మేము. ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా మనకి ఎలక్షన్ కూడా రావడం వల్ల కొన్ని పట్టాలు అయిపోయి ఉన్నాయి. కొన్ని టిడ్కో ఇళ్ళు కూడా ఇవ్వాలి. అవన్నీ ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఆ పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసే దిశగా, అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య కూడా పరిష్కరించారు. కొన్ని చోట్ల చేయాల్సి ఉంది. అవన్నీ మిగిలిన ఏదైనా పనులు ఉంటే మట్టుకి ఆ పనులు కంప్లీట్ చేసే విధంగా నేను ముందుకెళ్తాను. అంటే ఈ ఎన్నికనైతే ఒక పేదవాడికి ధనవంతుడికి మధ్య జరుగుతున్న ఎన్నికగా అంటున్నారు కాబట్టి ఈ ప్రచారంపై మీరేమంటారు? తప్పకుండా నేను ఒక సామాన్యుడిని. నాకు దేవుడి దయతో, జగనన్న ఆశీస్సులతో, నాకు జగనన్న నా కష్టాన్ని గుర్తించి నేను పార్టీకి కమిట్మెంట్గా ఉన్నాను కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఇది ఒక పెత్తందారులకి పేదోళ్ళకి జరిగే యుద్ధం లాగానే ఇది ఒక నియోజకవర్గంలో ఒక సామాన్యుడి మీద ఒక పెత్తందారుడు చేస్తున్న యుద్ధమే ఇది. దాంట్లో భగవంతుడి దయ వల్ల ఖచ్చితంగా నేను ప్రజల ఆశీస్సులతో నేను భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి నేను ముందుకెళ్తున్నాను. నా కష్టమే జేయంగా
నేను ముందుకెళ్తున్నాను. తప్పకుండా నేను ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తాను. ఆయన పెత్తందారుడైతే అయ్యి ఉండొచ్చేమో కానీ ఇక్కడ ప్రజా జీవితంలో ప్రజాక్షేత్రంలో ఆయన ఎవరికి తెలియని వ్యక్తి. ఆయన గురించి చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. నా గురించి చెప్పడానికి ఏమున్నాయో ప్రజలకు తెలుసు. నేను అతి సామాన్యుడిని. తప్పకుండా కార్పొరేటర్గా, ఒక చైర్మన్గా మంచి సేవలు అందించున్నాను. అలాగే నాకు దేవుడి దయ వల్ల నాకు అవకాశం ఇస్తే ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో, ఏదైతే కొన్ని అభివృద్ధి పనులు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయో అవి కంప్లీట్ చేసే దిశగా నేను ముందుకెళ్తాను. మొదటిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి పార్టీల సహకారం ఏ విధంగా ఉంది, అదేవిధంగా వెల్లంపల్లి సహకారం ఏ విధంగా ఉంది మీకు? ఆయన మాజీ మంత్రివర్యులు, అలాగే మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఆయన ఫుల్ సహకారంగా ఉన్నారు నాకు. తప్పకుండా విజయవాడలో 3 సీట్లు కూడా కైవసం చేసుకోవడం ఖాయం. అలాగే కేసినేని నాని గారు కూడా హ్యాట్రిక్ దిశగా అడుగులేస్తున్నారు. ఆయన కూడా మంచి మెజార్టీతో గెలవడం ఖాయం. తప్పకుండా నాకు అందరి ఆశీస్సులు ఉన్నాయి. మా పార్టీ తరపు నుంచి అందరి ఆశీస్సులు ఉన్నాయి. మా పార్టీ పెద్దలు కూడా నాకు ఎప్పటికప్పుడు ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి అడిగి తెలుసుకుంటున్నారు. వాళ్ళందరి సపోర్ట్ నాకు ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మీకు ప్రత్యర్థి అయినటువంటి సుజనా చౌదరి గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ముస్లిం మైనార్టీ ఓట్లు చీలే అవకాశం ఉందని ఒక ప్రచారం అయితే బాగా జరుగుతుంది. అది మీకు ప్లస్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఎందుకు వాళ్ళు చెప్పిందే ప్రచారం బాగా జరుగుతుంది. ఇప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తానంటున్నారు. అలాగే ఎన్ఆర్సీసీఏ అమలు చేస్తానంటున్నారు. అలాగే ఎక్కడైతే ముస్లింస్ నిలబెట్టారో వాళ్ళ మీద పోటీకి దించుతానని చెప్పి నా మీద పోటీకి దించడం జరిగింది. మరి చూడండి, ఒక ముస్లిము రాజకీయంగా ఎదగకూడదు, బీజేపీ ఆలోచన. ఒక ముస్లింస్ ఎక్కడైతే పెడితే అక్కడ పోటీకి దింపుతాం, ఒక ధనికుడిని తీసుకొచ్చి దింపుతాం అని వాళ్ళ ఆలోచన. అలాగే సిఏఏ ఎన్ఆర్సీ అమలు చేస్తాం, నల్ల చట్టాలు తీసుకొచ్చి మేము ఆంక్షలు పెడతాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. 4% రిజర్వేషన్ కూడా తీసేస్తామని చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి ప్రజల్లో వాళ్ళు ఎలాగా ఉద్రేకిస్తున్నారో, ఎలాగా మత కొలాలు సృష్టించే విధంగా, ఎలాగా రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారో మీరందరూ గమనిస్తున్నారు. ఇక్కడ వాళ్ళు నల్ల చట్టాలు తెస్తే ఒప్పుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. అలాగే 4% రిజర్వేషన్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేస్తానంటున్నారు. దానికి ముందు ఆ కూటమి ఒక మాట మీద నిలబడమని చెప్పండి. ఆ కూటమి ముందు వాళ్ళకి సమిష్టత లేదు. వాళ్ళు గొడవలు వేసుకొని ఒకటి చూస్తే ఒకటి నమ్మట్లా, ఇంకోటి చూస్తే ఇంకోటి నమ్మట్లా. వీళ్ళు మాకు ఏం చేస్తారు, ప్రజలకు ఏం చేస్తారు? ఈ నల్ల చట్టాల వల్ల ఒరిగేది ఏం లేదు. అలాగే 4% రిజర్వేషన్ కూడా మేము కాపాడుకుంటాం. తప్పకుండా జగనన్న మా ముస్లిం మైనార్టీలకి అన్ని వేళలా అండగా ఉంటారు. మాకు ముస్లిం మైనార్టీలకి పెద్దపీట వేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. చివరిగా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను స్థానికుడిని, అన్ని వేళల్లో మీకు అందుబాటులో ఉంటా. మీ సమస్యని నా సమస్యగా భావించి మీ ముందుకెళ్తా. ఏ సమస్య వచ్చినా సరే నా సమస్యగా భావించి ఆ సమస్యని పరిష్కరించే విధంగా ముందుకెళ్తాను. నేను నిత్యం ప్రజల్లో ఉంటాను. గతంలో కూడా నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో మందికి నా వల్ల నా చేతనైనంత వరకు నేను సహాయ సహకారాలు అందించాను. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి కూడా నా చేతనైనంత వరకు నా కృషిలో ఉన్నంత వరకు నేను పోరాడి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఒక సమస్యను పరిష్కరించే దిశగా ముందుకెళ్తాను. ముఖ్యంగా నేను ఎక్కడి నుంచో రాలేదు, నేను స్థానికుడిని, నన్ను గుర్తించండి అని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఆసిఫ్ గారు చెప్తూ ఉన్నారు, వైసీపీ తరపున పోటీ చేస్తున్న ఆసిఫ్ గారు అయితే కూటమి అభ్యర్థులను ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని ఆదరిస్తాయంటూ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.